కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక దగ్ధమైన బస్సు నుంచి 19 మృతదేహాలను వెలికితీశారు. ఫోరెన్సిక్ బృందం వీటిని బస్సు నుంచి వెలికితీశారు. ఇక ఘటనా స్థలంలోనే మృతదేహాలు పోస్టుమార్టం నిర్వహించారు. DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తిస్తున్నారు. ఇక కర్నూలు ప్రమాదంలో గాయపడిన నలుగురికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం తర్వాత ఆసుపత్రిలో 11 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. చికిత్స తర్వాత 7గురు స్వస్థలానికి వెళ్లిపోయారు. ఇక ప్రమాదం సమయంలో బస్సు నుంచి దూకడంతో కాళ్లు, తలకి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బాపట్ల జిల్లా వాసి మృతి చెందారు. యద్దనపూడి మండలం పూసపాడుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గన్నమనేని దాత్రి చనిపోయాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్న ఆమె ఇటీవలే హైదరాబాద్లోని మేనమామ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లేందుకు గురువారం రాత్రి వేమూరు కావేరీ ట్రావెల్స్ బస్సు ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని ఒళ్ళు దూరం విషయాలు మనకు స్పష్టంగా